హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్రెడ్ ఆమ్లెట్. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం మన వీడియోలోకి వెళ్ళి చూసే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనమైతే ఇలాగా మల్టీగ్రెయిన్ బ్రెడ్ అయితే తీసుకున్నాము. ఇది చాలా హెల్దీ అన్నమాట. మామూలు బ్రెడ్ అయితే అంత హెల్దీ కాదు, అది మైదాతో చేస్తారు. ఈ బ్రెడ్ అయితే చాలా మంచి హెల్దీ అని చెప్పొచ్చు దీన్ని. ఈ బ్రెడ్ దొరికితే కనుక మీరు తప్పకుండా ఇలా బ్రెడ్ ఆమ్లెట్ అయినా చేసుకోవచ్చు, లేదంటే నెయ్యిలో వేయించుకొని ఒట్టిగానే తినేసేయచ్చు. మనమైతే ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాము. దీనికి కావాల్సినవి ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో అన్నీ కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. బ్రెడ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. దీంట్లో నువ్వులు అవన్నీ ఉంటాయండి. చూడండి చాలా బాగుంది కదా. ఇది ఒట్టిదే తినేయొచ్చు. ఇది మంచి హెల్దీ అనమాట. ఒక బౌల్ తీసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకోవాలన్నీ కూడా. ఒక టమాటో చిన్నది తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ, ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. మన ఆమ్లెట్కి సన్నగా తరుక్కుంటేనే బాగుంటుందన్నమాట. ఇంకా ఇది వచ్చేసి మిరియాల పొడి అనమాట. ఈ మిరియాల పొడి ఎందుకు వేస్తామంటే మనకి ఎగ్ అనేది స్మెల్ రాకుండా ఉండడం కోసం తప్పకుండా మనం మిరియాల పొడి అయితే వాడాల్సిందేను. మనం మామూలుగా ఆమ్లెట్ వేసుకున్నా కానీ మనకి మిరియాల పొడి అనేది కంపల్సరీగా వేసుకోండి. పసుపు ఇంకా కారం కూడా వేస్తున్నాను. ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి. ఇంకా నెయ్యి వేస్తున్నాను. ఇది పేరుని నెయ్యి అనమాట. నెయ్యి కరగపెట్టి మనం పక్కన పెట్టేస్తే పేరుకుంటుంది కదా, అదనమాట. ఇప్పుడైతే 2 ఎగ్స్ తీసుకొని చక్కగా ఇలా కొట్టేసుకోవాలి. ఈ విధంగా మనం ఆమ్లెట్ అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టేసేయండి. బయట నుంచి తెచ్చి పెట్టే కంటే కూడా మన ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టేసుకోవచ్చు. చాలా హ్యాపీగా తినేస్తారు. బయట ఫుడ్ అంటే అంత హైజీనిక్గా ఉండదు కదా, కాబట్టి మనం ఇంట్లోనే ఇలా చేసి పెట్టేసుకుందాము. ఇలా ఇసుక తీసుకొని బాగా బీట్ చేయాలి, అప్పుడు మనకి ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఈ విధంగా పెనం పెట్టుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఇక్కడ నెయ్యి వేస్తున్నాము. నెయ్యి ప్లస్లో మీరు నెయ్యి లేకపోతే ఒకవేళ సమయానికి మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా మనము బ్రెడ్ని అయితే ఈ విధంగా ముందుగా మనము ఆయిల్లోనైనా ఈ విధంగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మంచి కలర్ వచ్చే విధంగా మనము బ్రెడ్ని ఈ విధంగా వేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి బ్రెడ్ ఆమ్లెట్ అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇంకా కూడా ఎప్పుడు కూడా ఇలాగ మంచిగా ఫ్రై అయితేనే మనకి బ్రెడ్ ఆమ్లెట్ అనేది మంచి రుచి వస్తుంది. ఈ విధంగానే మీరు కూడా ట్రై చేయండి. రెండు వైపులా చక్కగా కాలే విధంగా మనము ఇలా తిప్పుకుంటూ రెండు వైపులు కూడా కాల్చాలన్నమాట. మన ఛానల్లో ఎన్నో వెరైటీ రెసిపీస్ అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ విజిట్ చేయండి. ఇంకా మన ఛానల్లో వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈ బ్రెడ్ అయితే ఈ విధంగా మొత్తం కూడా ఫ్రై చేసేసుకున్నాము. తీసి పక్కన పెట్టేసేసుకుందాము. మనం ముందుగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఎగ్ అంతా కూడా మిశ్రమం ఉంది కదా, రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అదే ప్యాన్ మీద మళ్ళీ నెయ్యి వేస్తున్నాను కొంచెం. నేను ఓన్లీ నెయ్యితోనే చేస్తున్నాను, నూనె అయితే అక్కడ వాడట్లేదు. నువ్వు కావాలంటే నూనెని వేసుకోవచ్చు, నెయ్యి లేకపోతే ఒకవేళ. కానీ నెయ్యితో వేస్తేనే బాగుంటుంది. ఆమ్లెట్ వేసుకోవాలి ఫస్ట్, తర్వాత మనం వేయించుకున్న బ్రెడ్ ఏదైతే ఉందో ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ ఇలా పెట్టేసి తర్వాత ఇలా తిప్పేయాలన్నమాట. అప్పుడు మనకి ఆమ్లెట్ అంతా కూడా ఇటు సైడ్ కూడా వస్తుందన్నమాట. ఇలా చేసుకోవాలి. ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుంది. బ్రెడ్ ఆమ్లెట్ ఒకసారి తిన్నారంటే మర్చిపోరు. పిల్లలు అయితే ఎప్పుడు అడుగుతూనే ఉంటారు మీకు ఈ బ్రెడ్ ఆమ్లెట్ వేసేవమని. మల్టీగ్రెయిన్ బ్రెడ్ తోటి ఆమ్లెట్ అయితే వేసాను. టేస్ట్ అయితే అసలు అదిరిపోయిందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ బ్రెడ్ దొరికిందంటే ఖచ్చితంగా తెచ్చుకొని ఇలా చేసేసుకొని పిల్లలకి పెట్టేసేయండి. హ్యాపీగా అందరూ తినొచ్చు. పిల్లలు, పెద్దలు, ఎవరైనా, ముసలి వాళ్ళు ఎవరైనా తినొచ్చు అనమాట. దీన్ని షుగర్ పేషెంట్లు అయినా ఎవరైనా తినొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్లా కూడా తీసుకోవచ్చు. ఎప్పుడైనా తినొచ్చండి, అంత బాగుంటుంది ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది. మీకు అందరికీ తెలుసు కదా, ఎంతో టేస్టీగా ఉంది. చూసారు ఎలా వచ్చిందో మనకి బ్రెడ్ ఆమ్లెట్ అనేది, పొంగుతూ ఎంత ఫ్లఫీగా ఎలా వచ్చిందో చూసారు కదా. అయితే రెడీ అయిపోయింది. ఇంక మనకి బ్రెడ్ ఆమ్లెట్ అనేది మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాము. మన ఛానల్లో ఆమ్లెట్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియో ఉందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చిట్టి ఆమ్లెట్ కర్రీ అని నేను ఒక వీడియో చేస్తున్నాను. ఎంతో టేస్టీగా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు చూడండి, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఈ విధంగా వేసేసుకుంటున్నాము. వేడివేడిగా అప్పటికప్పుడు తింటేనే బాగుంటుందండి. ఇది చల్లగా పోతే అస్సలు బాగుండదు. నెయ్యి వేసుకొని ఇలా రెండు వైపులు కూడా కాలే విధంగా కాల్చుకోవాలి. సిమ్లో పెట్టుకొని కొంచెం మనం కాల్చుకున్నామంటే లోపల వరకు ఫ్రై అవుతుంది. మనకి ఎక్కడ కూడా పచ్చివాసన అనేది లేకుండా, ఎక్కడ కూడా మనకి ఆమ్లెట్ అనేది స్మెల్ రాకుండా మనం మిరియాల పొడి కూడా వేసుకున్నాం కాబట్టి. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. ఇంకా సిమ్లో పెట్టుకొని మాత్రం మనం దీన్ని బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకున్నాము. చూసారు కదా బ్రెడ్ ఆమ్లెట్ ఎంత బాగుందో, ఫ్లఫీగా ఎలా వచ్చిందో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.